పోవాలి. ఇక్కడ మన సొంత గ్రామం తలవరం, బుక్కూరు, చింతాడ, ఈ విధంగా అద్దెకి కొన్ని ఇంట్లో మనం ఉంటున్నా చూసిపోవడానికి వచ్చి ఉన్నాం. అది విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ అందమైన ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు కూడా చనిపోతాం, మరణిస్తూ ఉంటాం. చిన్న పెద్ద గొప్ప తేడా, చదువుకున్నాం, చదువు లేదు, పండితులు బ్రాహ్మణులు నాకు ఎక్కువ ఉన్నాయి, అధిక తెలివితేటలు అని అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్కరు కూడా ఈ అందమైన ప్రపంచంలో ఏదో ఒక రోజు మనం మరణిస్తూనే ఉంటూ ఉంటాం. అందుకనే ఒక భక్తుడు అంటూ ఉంటాడు, పునీత ఇరేనియస్ గారు అంటూ ఉంటారు, ఈ ఉత్థాన క్రీస్తు ప్రభు పండగ అనేది పండగలన్నిట్లలో ఏ పండగైనా చూసుకో, పండగ కావచ్చు, ఇంకా అన్ని పండుగలు ఈ ఉత్థాన క్రీస్తు సజీవముగా యేసు ప్రభు ఈ కొత్త లోకాన్ని, కొత్త జీవితాన్ని మనందరికీ ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం అందరం కూడా. చూడండి.